కొనిచ్చువా గైస్, మీరు బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బైపీసీ సెకండ్ ఇయర్ కి వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంతా కూడా ఐపీకి నీట్ కి మీద టైం చాలా ఇన్వెస్ట్ చేస్తారు. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ నీట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ లాస్ట్ 1 మంత్ ముందు ఐపీ చదివేసుకుంటారు, ఐపీ ఎగ్జామ్స్ రాసేస్తారు. ఐపీకి మీకు లెస్ దాన్ 1 మంత్ ముందు చదివినా కానీ ఈజీగా మంచి స్కోర్ వస్తుంది. సో నీట్కి యాజ్ యూజువల్ మీరు 2 ఇయర్స్గా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు. కాకపోతే ఫైనల్గా ద మోస్ట్ అండర్ రేటెడ్ అయ్యేది ఈఏపీ సెట్టే. లాస్ట్ మినిట్లో ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది చాలా కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటారు. సో కాబట్టి మీరు మీ ఈఏపీ సెట్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నిజం చెప్పాలంటే ఎప్పుడు నీట్ ఒక్కటే ఆప్షన్గా పెట్టుకోవద్దు. సో కెరియర్ గైడెన్స్ ప్రకారం చూస్తే కూడా ఈఏపీ సెట్లో కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా. వెటర్నరీ సైన్సెస్, అగ్రికల్చరల్ బీఎస్సీ, యానిమల్ హస్బెండరీ, బయోటెక్నాలజీ ఇలాంటి మంచి మంచి కోర్సులు ఉన్నాయి. సో ఇలాంటి కోర్సుల్లో కూడా మీరు టాప్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్లో మీకు సీట్ రావాలి, చాలా తక్కువ ఫీజుతో, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత తక్కువ ఫీజుతో మంచి మంచి ఫెసిలిటీస్తో మీకు కావాలి అని అనుకుంటే వన్ థింగ్. సో నీట్ అనేది ఫైనల్ గోలే, కానీ ఇన్ కేస్ నీట్ అనేది ఒక ఫైనల్ డెస్టినేషన్లో మీకు నీట్ రాకపోతే వేరే మంచి మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో అలాంటి మంచి మంచి ఆప్షన్స్ మీరు లాస్ట్లో తెలుసుకొని సో అరే ఈ కోర్సులు కూడా నేను చూసుకోలేదని అనుకునే బదులు ఇప్పుడే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం మేల్కుంటే బెటర్. సో యూజువల్గా బిలో 1000 ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? టీజీఈఏపీ సెట్ 2027లో గైస్ ఇప్పుడు టీజీఈఏపీ సెట్కి అయితే సిలబస్ చాలా వాస్ట్గా ఉంటుంది. సో వీటికి ప్రాపర్గా ఏం చదవాలి? ఈఏపీ సెట్కి అయితే 2 మంత్స్ ముందు 1 మంత్ ముందు చదివితే ఈఏపీ సెట్ రాయలేము. ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను, మీరు బైపీసీ స్టూడెంట్స్ అయితే ఎన్సీఆర్టీ చదివితే మీరు ఈఏపీ సెట్ రాయలేరు. ఎన్సీఆర్టీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈఏపీ సెట్ ఈజ్ డిఫరెంట్. ఎన్సీఆర్టీ కాకుండా తెలుగు అకాడమీ బుక్స్ అని ఉంటాయి, అంటే మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్. ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ చదివితేనే మీరు ఈఏపీ సెట్ ప్రాపర్గా రాయగలరు. సో ఇది రియాలిటీ అనమాట. సో టీజీఈఏపీ సెట్కి 1 ఇయర్ సరిపోతుందా? 1 ఇయర్ సరిపోతుంది. సో మీ సెకండ్ ఇయర్ మొత్తంలో మీరు 3 ఎగ్జామ్స్ ప్రాపర్గా ఫోకస్ చేయాలి. ఈఏపీ సెట్ ఒకటి, నీట్ ఒకటి, ఐపీ ఎగ్జామ్స్. ఐపీ ఎగ్జామ్స్ మీరు చాలా ఈజీగా క్రాక్ చేస్తారు, నీట్ ఫస్ట్ నుంచి ఉంటుంది కాబట్టి. కానీ నీట్లో సీట్ రావాలంటే ఆ ఇయర్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది, డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, ఎంతమంది రాస్తున్నారు, కేటగిరీ ఉందా, ఇలా చాలా విషయాలు ఉంటాయి. సో ఈఏపీ సెట్లో ర్యాంకు కూడా తెచ్చుకోవచ్చు, మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. కాకపోతే మీరు ఈఏపీ సెట్ని ఫస్ట్ నుంచే ఫోకస్ చేయాలి. బిలో 1000 ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ చెప్తాను వినండి. సో ఒక 1 ఇయర్ ప్లాన్ చెప్తాను. సో యూజువల్లీ ప్లాన్ అంటే పెద్ద పెద్ద ప్లాన్స్ ఏమి కాదు, చాలా సింపుల్ ప్లాన్స్. మొత్తం మీ అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్ ఏంటి? ఇప్పుడు బైపీసీ అనగానే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నీట్కి అయితే మీకు బయాలజీ అని చెప్పి 90 క్వశ్చన్స్ ఇచ్చేస్తారు. కానీ ఈఏపీ సెట్లో అలా కాదు. బాటనీ ఓన్లీ ప్యూర్ బాటనీ 40 క్వశ్చన్స్ వస్తాయి, ప్యూర్ జువాలజీ 40 క్వశ్చన్స్ వస్తాయి. అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్. కంప్యూటర్ బేస్డ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో పెన్ అండ్ పేపర్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాదు, ఈవెన్ ఎగ్జామినేషన్ మోడ్ కూడా డిఫరెంటే. సో కాబట్టి అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నీట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఈఏపీ సెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు ఇవన్నీ కవర్ చేయాలి అండ్ నీట్కి ప్రిపేర్ అయినట్టు కాదు, కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి. సో యూజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీకి అయితే బేసిక్స్ నుంచి స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ 3 to 4 మంత్స్ అంటే ఇప్పటి నుంచే ఫస్ట్ 4 to 5 మంత్స్ తీసుకున్నట్టయితే కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఐపీ సిలబస్ మొత్తం చదవాలన్నమాట. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీకు ఇచ్చే టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, తెలుగు అకాడమీ బుక్, ముందే చెప్తున్నాను మీరు దీనికి ఫాలో అవ్వాల్సింది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఓకే, ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని డీటెయిల్డ్గా ఎలా చదవాలి, సో ఎలా చదవాలో కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఒక రకంగా చదువుతాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివితే చాలు, 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ బేస్డ్ ఆన్ బ్లూ ప్రింట్. సో ఈఏపీ సెట్కి మీకు ప్రాపర్ బ్లూ ప్రింట్ అంటూ ఎక్కడా ఉండదు. లాస్ట్ 10 ఇయర్స్ పీవైక్యూస్ని బట్టి ఈ చాప్టర్ హై వెయిటేజ్, ఆ చాప్టర్ హై వెయిటేజ్ అని చెప్తాం. సో కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ క్లియర్గా చదువుకోవాలి 4 to 5 మంత్స్. బాటనీ, జువాలజీకి అయితే టెక్స్ట్ బుక్స్ క్లియర్గా ఫాలో అవ్వాలి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీకి అయితే మీరు బేసిక్స్, ఈవెన్ ఫిజిక్స్కి అయితే బేసిక్ మ్యాథ్స్ కావాలి, కెమిస్ట్రీకి అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఉంటాయి కదా. సో అలానే స్ట్రెంగ్తన్ చేసుకున్న తర్వాత, మీ కాన్సెప్ట్ మొత్తం స్ట్రెంగ్తన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 3 to 4 మంత్స్ ఏం చేయాలి? ఈ కాన్సెప్ట్ మొత్తం సిలబస్ బేస్డ్గా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. సో లాస్ట్ 10 ఇయర్స్ పీవైక్యూస్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ కొత్తగా. సో ఈ 2 ప్రాక్టీస్ ఎలా చేయాలి? స్పీడ్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. సో ఈవెన్ ఈఏపీ సెట్కి కూడా టైం లిమిట్ ఉంది కదా.
స్పీడ్తో యాక్యురసీతో రైట్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ లక్కీగా మనకి నెగెటివ్ మార్కింగ్ కూడా లేదు ఇక్కడ. సో అదొక బెస్ట్ థింగ్ దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఈఏపీ సెట్. సో నెక్స్ట్ ఇలా అయిపోయింది కదా, ఫైనల్గా ఏం చేయాలి? సో లాస్ట్ 2 to 3 months ఉంటుంది కదా, అంటే ఎండ్ గేమ్ అనుకోండి. ఇంకా ఫైనల్గా ఈ ఎండ్ గేమ్లో మొత్తం ఫుల్ సిలబస్ అంతా ఒకసారి రివిజన్ చేయాలి. మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్లు కూడా మీరు సిబిటి మోడ్లో ప్రాక్టీస్ చేశారనుకోండి, చాలా మందికి అలవాటు అయిపోద్ది. పెన్ అండ్ పేపర్ మోడ్లో ఒక రకంగా ప్రాక్టీస్ ఉంటుంది, సిబిటి మోడ్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. అండ్ అలానే మీ వీకెండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫోకస్ చేయాలి. సో అంటే మీకు ఎంత రివిజన్ కావాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఇవి 2 monthsలో చేస్తే వస్తాయా? రావు కదా. సో ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే మీ ఏపీ సెట్ని కూడా ప్యారలల్గా ఈజీగా కేక్ వాక్ లాగా కవర్ చేసేయచ్చు మీరు. సో స్టార్టింగ్ నుంచే మీకు ఏం కావాలి? ఒక డైలీ స్టడీ ప్లాన్ కావాలి. అంటే ఏ రోజు ఏ సిలబస్ చదవాలి. సో ఆ సిలబస్కి సంబంధించిన డిపిపిస్ కావాలా లేదా? పోయి ప్రతిసారి గూగుల్లో వెతకలేం కదా. సో ఈవెన్ ఏఐ ఉన్నా కానీ ఏఐలో ఎన్నని వెతుకుతాము. సో వీక్లీ రివిజన్ కావాలి. ఇప్పుడు ఒక వీక్కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని రివైజ్ చేయాలి. ఆ వీక్కి సంబంధించిన టెస్ట్ కూడా మీరు రాసేస్తే మీకు ఈజీ అయిపోతుంది కదా. అలానే మంత్లీ టెస్ట్లు కావాలి. సో మంత్లీ టెస్ట్లను బట్టి కూడా మీరు ఎంతవరకు ఉన్నారు, మీ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసుకోవాలి. అలానే ఇవన్నీ కూడా ఎలా అవుతుంది? కన్సిస్టెన్సీ, డిసిప్లైన్ వల్ల జరుగుతుంది. ప్రతిరోజు తప్పకుండా చదవాల్సిందే, దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ లేవు. హార్డ్ వర్క్కి షార్టర్ మ్యాప్స్ ఏవి లేవు, లాంగర్ మ్యాప్సే ఉంటాయి. సో అండ్ ఫైనల్లీ ఇవన్నీ ప్రాపర్గా జరగాలి అంటే సో గైస్, సో మన పీడబ్ల్యూలో లక్ష టీజీ ఈఏపీ సెట్ 2027 అయితే ఉంది. చాలా ఈజీ. మీరు పీడబ్ల్యూ యాప్లోకి వెళ్ళి మీరు సింపుల్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోర్సెస్లో లక్ష టీజీ ఈఏపీ సెట్ 2027 అని మీరు టైప్ చేస్తే మీకు దొరుకుతుంది. సో మీకు టాప్ ఫ్యాకల్టీస్ ద్వారా లైవ్ క్లాసులు జరుగుద్ది. ప్రతిరోజు ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ తీసుకుంటారు. అండ్ టీచర్స్ రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ మీకు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలానే ఆ టాపిక్కి సంబంధించిన డిపిపిస్ ఆ రోజే మీకు వచ్చేస్తాయి. ఇంకా రెగ్యులర్గా టెస్ట్లు కండక్ట్ చేస్తారు, మీ పర్ఫార్మెన్స్ని కూడా ప్రాపర్గా అనాలిసిస్ చేస్తారు. అండ్ పీవైక్యూస్. సో పీవైక్యూస్ మీరు ఎక్కడ ఎతుకుతారు? క్లియర్గా మీకు పీడిఎఫ్లు అన్నీ వచ్చేస్తాయి, లాస్ట్ 10 years పీవైక్యూస్ అన్నీ కూడా. ఇంకా 24/7 డౌట్ సాల్వింగ్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది. ఏదన్నా మీకు డౌట్ ఉంది, దాంట్లో మీరు డౌట్ అడిగితే మీకు ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ 2499కి వస్తుంది, అంటే 2499. సో ఈ 2499కి మళ్ళీ ఇంకా ఒక యాడెడ్ బెనిఫిట్ ఉంది. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ మీరు TEL100 TEL100 స్పేస్ ఏం లేదు నాన్న, TEL100 అని మీరు కూపన్ కోడ్ వేస్తే మీకు 100 రూపీస్ ఆఫ్ వస్తుంది, అంటే -100 అంటే ఎంత? 2399కే వచ్చేస్తుంది. సో గైస్, ఇవన్నీ జరగాలి అంటే మీకంటూ ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం రోడ్డు మీద ఒక కార్లో వెళ్తున్నాము, కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాము. లైట్ వేసుకొని వెళ్ళడం బెటరా, లైట్లు ఆపేసి వెళ్ళడం బెటరా? లైట్లు వేసుకొని వెళ్తేనే కదా మన డెస్టినేషన్కి యాక్సిడెంట్స్ లేకుండా కరెక్ట్గా రీచ్ అవుతాం. సో అలాంటిదే లక్ష టీజీ ఈఏపీ సెట్ అనుకోండి. సో నిజంగా మేమంతా కలిసి మీకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో ఈఏపీ సెట్ని టీచ్ చేయబోతున్నాము. మీకు ఇలాంటి మెటీరియల్స్, ఇలాంటి డిపిపిస్ ఇంటర్నెట్స్లో ఎక్కడా దొరకవు. ఏ రోజుకి ఆ రోజు ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్ అంటూ ఉంటుంది. ఓకే, ఇంకెందుకు లేట్, ఎన్రోల్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు అప్లై ద కూపన్ కోడ్ TEL100. ఓకే, సో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఈఏపీ సెట్ ప్రిపరేషన్ మీరు బెస్ట్గా చేసి బిలో 1000 ర్యాంక్ రావాలని కోరుకుంటూ మీ సంగీత మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.